రాధే 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 రాధే. ఈరోజు చాలా సుదినం. మన ఆశ్రమానికి, మన మందిరానికి గౌరవనీయులైన వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని నాగమణి గారు, వారి యొక్క బృందం, వారి పరివారం అంతా కూడా అనుకోకుండా ఇటు యాదృచ్ఛికంగా వచ్చున్నారు. అది మనం అనుకుంటాం యాదృచ్ఛికంగా వచ్చామని. ఆయన లీలలు ఎవరికి అర్థం కాదు, భగవంతుని యొక్క లీలలు ఎవరికి అర్థం కాదు. ఆయన పిలవాలి అనుకుంటే ఎంత దూరంలో ఉన్నా, ఎంత ప్రాంతంలో ఉన్నా కూడా ఆయన పిలుస్తారు స్వయంగా. అటువంటి భగవంతుని యొక్క మందిరానికి ఈరోజు వచ్చినటువంటి దంపతులు, వారికి కొత్త సంవత్సరం ఒక్కరోజే పూర్తయింది. ఈరోజు కొత్త సంవత్సరంలో ఉన్నాం, ఇంకా అనుభూతిలోనే ఉన్నాం. ఇంకా అటువంటి సంవత్సరంలో స్వామివారిని సాయంకాల సమయంలో రాధాకృష్ణుల యొక్క దర్శనం, అది ఎంతో ఆనందం. పరమ ప్రేమ స్వరూపులు, వారిని దర్శించిన, వారి నామాన్ని కనీసం ఒక్కసారి స్మరించిన, వారి యొక్క సన్నిధిలో కాసేపు కూర్చున్న, అది మనకి జన్మ జన్మాంతరాల యొక్క ప్రారంధాలని పోగొట్టి మనకి ప్రేమతత్వం, ఒక దివ్యతత్వాన్ని, శాంతిని ఇస్తుందని మహాత్ములు చెప్తారు. అటువంటి మందిరానికి విచ్చేసిన వారికి, వారి పరివారానికి రాధాకృష్ణుల యొక్క కృప, గోమాతల యొక్క కృప, ఒక గోమాత పోషణ, ఒక గోమాత సేవ ఎన్ని తరాల వాళ్ళను తరింపజేస్తుందంటారు. అసలు గోవిందుడైన కృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రం గోమాత. ఆయన నడుస్తున్నా, కూర్చున్నా, నించున్నా గోమాతలు ఆ బృందావనంలో స్వామి వెళ్తుంటే ఆయన వెంట పరిగెత్తుతూ ఉండేవి. ఆయన కూర్చుంటే కూర్చునేవిట, పడుకుంటే పడుకునేవిట. అంటే భగవంతుడితో అత్యంత అనుభూతి పొందిన గోమాత. అందువల్లనే గోమాత ఎందుకంత గొప్ప మాత అయిందంటే, గోవిందుడైన పరమాత్మతోటి అంత మమేకమైనటువంటి ప్రాణి కాబట్టి ఆ గోమాతను సేవించినా, దర్శించినా కూడా ఆ పరమాత్మ సంతోషపడతాడని చెప్తారు. అటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు వారు. అందులో ముఖ్యంగా వారి యొక్క గాత్రం భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, అది అదృష్టం. అది ఆమె గోవింద నామం చేస్తున్న, ఆ కృష్ణుడి పాట పాడుతున్న అమ్మ తల్లి ఎంత ఆనందంగా ఉందో ఆ వాతావరణం అంతా ఎంత. ఎందుకంటే భగవంతుడు అనుగ్రహిస్తే మూకం కరోతి వాచాలం పంగులు లంగైతే గిరివని, ఆయన అనుగ్రహం ఉంటే ఆ గాత్రంట వస్తుందట. ఇది మా జీవితం, మా ఇద్దరి యొక్క అని. కాబట్టి మీలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం, అయ్యో తప్పనిసరిగా. అందుకనే మా గురువుగారు అంటారు, శ్రీనివాస్ ప్రభు, శ్రీనివాస్ స్వామి, నువ్వు ఎవరితోటి పిల్లలు లేరని చెప్పవాకు, భగవంతుడు భక్తులంతా మీ పిల్లలేను అటు కాదు, విచ్చేసే వాళ్ళంతా మీ కొన్ని అదే అది అని అంటారు. అందువల్ల చాలా అమ్మమ్మ పర్వాలేదు, చాలా సంతోషం. రాధాకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, గోమాతల యొక్క కృపా కటాక్ష సిద్ధిరస్తు. చక్కగా భాగవతుల యొక్క కృప, మీరు ఎల్లప్పుడూ కూడా చక్కగా ఈ ఆశ్రమాన్ని మీ ఆశ్రమంగా, మీ మందిరంగా భావించి ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడైనా సరే మీరు అనుకున్నప్పుడల్లా. అయితే వచ్చేటప్పుడు కొద్దిగా నాకు ఫోన్ చేస్తే నేను సార్ మీ నెంబర్ తీసుకుంటాను నేను. అదే చేస్తే అప్పుడు నేను ఒకవేళ బయటికి వెళ్ళకుండా ఉంటాను. ఆ అరేంజ్మెంట్స్ అది అమ్మగారికి తెలియదు. అదే రేపు పౌర్ణమి ఇక్కడ అకేషన్ అప్పుడు మీకు తెలియజేస్తామమ్మా. మన హోళీ చాలా నేను తీసుకు మన హోళీ బాగా చేస్తాము. యాక్చువల్లీ నా జన్మస్థలం మధ్యప్రదేశ్. అది అందువల్ల మీకు ఆ వైబ్రేషన్స్ అవును వచ్చింది. అవును, అక్కడ నుంచి వచ్చి నా పెళ్ళి తెలంగాణలో మా వారు జాబు రీత్యా అటు రావాల్సి వచ్చింది. తర్వాత నేను సత్యసాయి డివోటీగా కొనసాగుతూ ఇప్పుడు వరకు కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం మేము ఒంగోలుకు వచ్చాము. ఇక్కడ ఒంగోలులో మాకు మా నాన్నగారు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ మేము ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడికి రావడం జరిగితే అక్కడ అనుకుంటున్నాం, ఇక్కడ కొంచెం విశాలంగా ఉన్న, కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్లు ఎక్కడ ఉంటాయని ఇలా కార్లో తిరుగుతుంటే శ్రీ రాధా గోవింద మందిరం మాకు ఎదురైంది. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చక్కగా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో, ఇంత చక్కటి గాలిలో, అసలు నిజానికి ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా ఇప్పుడు కావాల్సిన మానవాళికి ఏంటంటే ప్రశాంతత. ధనము, ధాన్యము ఇవి కాదు, ఆహారాలు. ఈ ప్రశాంతతే లేదు. అందరి మనసులో అల్లకల్లోలంగా ఉంది, కల్మషము.
ఏదో ఒక మనసులో పెట్టుకొని పైకి అదే త్రికరణ శుద్ధిగా ఎవరు లేరు, మనసా వాచా కర్మేణ ఎవరు లేరు. కానీ ఈ మనసా వాచా కర్మేణ అనేది ఒక నామ సంకీర్తన ద్వారా మనం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ నామ సంకీర్తన చేసి ధన్యులుగా ఆ భగవంతుడి యొక్క సేవలో కొనసాగించి, అలాగే గోమాతలు పంచమాతలలో ఒకటి ఏంటంటే గోమాత. ఈ భూమికి సంరక్షించేది గోమాత. ఈ గోమాత ద్వారానే ఈ భూమి సంరక్షించబడుతుంది, భారతదేశం మొత్తం. కాబట్టి గోవులను కూడా మనము కాపాడుకోవాలి. అదే విధంగా చక్కగా ఈ గోవుల యొక్క దర్శనం మాకు మహాభాగ్యం. నేను నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఒక్క నిమిషం. వీరు ముందుగానే నాకు ఆంజనేయ స్వామి టెంపుల్లో రెగ్యులర్గా భక్తులు వారు కొబ్బరికాయ పైన పీచున్నటువంటి కొబ్బరికాయ తీసుకొచ్చారంటే వారు వచ్చినట్టే గుర్తు అక్కడ నాకు. అంటే అక్కడ ఉన్నదంటే నేను లేనప్పుడు కూడా ఉందంటే వెంకటేశ్వరరావు గారు వచ్చినట్టు. ఎందుకంటే చక్కగా అలా ఇస్తారు. స్వామి మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు అంటారు. ఆ తర్వాత మేము ఆ పీచు తీసి స్వామికి వాడుతుంటాం. అట్లా స్వామి హనుమంతుడు అట్లా మమ్మల్ని అక్కడ కలిపాడు. ఆ స్వామి ఇక్కడికి పంపించేశారు వారిని. భగవంతుడు చాలా ఆనందం అండి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో లేడు, అందరిలో ఉన్నారు, మీలో ఉన్నారు. మీ ద్వారా మాకు ఈ ఆశ్రమం పరిచయం కావటము, ఇవన్నీ కూడా ఒంగోలు చూడ 2 నెలలు అవుతుంది. మరి ఎందుకో నాకు అలా వెళ్తుంటే ఆ ఆంజనేయ స్వామి చూడగానే మీరు అక్కడ కూర్చొని ఆ ప్రవచనం ఆ మైకులో చెప్తుంటే నిజంగా ఆంజనేయుడు మీ మొక్క కవలికల్లో చూస్తుంటాను నేను. నాకు ఆ ఆనందంతో నేను అటు రాగానే వచ్చి దండం పెట్టుకొని వెళ్తుంటాను. చాలా సంతోషం. అంటే దారము ఎక్కడో ఉంటుంది, ఆ పూలు అల్లడం అనేది గొప్పతనం. అట్లానే ఈ దారాలన్నింటినీ కలపడమే మీలాంటి వాళ్ళు గురువులు చేసే పని. చాలా చాలా ఆనందం అండి మాకు. చాలా చాలా ఆనందంగా ఉంది ఇవాళ. దీన్ని ఇలానే మీరు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా మేము వచ్చి పాల్గొంటాం భగవంతుడి సన్నిధిలో. జై సాయిరామ్, జై సాయిరామ్. సంతోషం, చాలా సంతోషం. వారికి వారి పరివారానికి ఆ స్వామి అనుగ్రహం కలుగుగా కానీ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 రాధే 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 రాధే.